వేస్ట్ ఫెలో. నీ తమ్ముడి బైక్ స్టార్ట్ అవ్వట్లేదు, అని ఆఫీస్లో డ్రాప్ చేసిరా. నాకంటే 3 ఏళ్ల చిన్నోడు. వాడిని డ్రాప్ చేయమని నా నిద్ర పాడు చేశారు. తమ్ముడే కదరా, వెళ్ళి దించరా. ఈ ఒక్కరోజు డ్రాప్ చేసి వస్తే ఏమవుతుందంట? బీటెక్ పూర్తి చేసి 4 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉన్న తల పొగరికి తక్కువ లేదు. పైగా పెద్ద స్టేట్మెంటు, వైజాగ్లో ఉన్న బిల్డింగ్లన్నీ వీడు ప్లాన్ చేసినవి అయి ఉండాలని. గాల్లో మెడల్ కట్టాల్సిందే. లెగిసిన దగ్గర నుంచి బాగుపడవు అని క్లాస్ బిగుతుంటే ఎలా బాగుపడతాం? ఈ అవతారంతో వెళ్తే ఉద్యోగం ఎలా వస్తుంది? షేవింగ్ అది చేసుకుని చక్కగా తలదూకుని కాస్త పద్ధతిగా కనపడాలి కదరా. మా అమ్మ దృష్టిలో షేవ్ చేసుకుంటే చాలు ఉద్యోగం వచ్చేస్తుంది. ఆఫీస్కి లేట్ అయిందన్నా, ప్లీజ్ వెళ్దాం. ఈ ఎదవే నా తమ్ముడు. నాకంటే అందంగా ఉంటాడు, హైట్గా ఉంటాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఉద్యోగం చేస్తున్నాడు. ఎవరు పక్కింట్లో కొత్తగా దిగినట్టున్నారు? గోకులని పెద్ద డాక్టర్ అంట. ఒక్కతే అమ్మాయి, చూడటానికి సినిమా హీరోయిన్లా ఉంది. మధ్యాహ్నం ఏదో కావాలని ఇంటికొచ్చింది. ఇంటికి వచ్చిందా? నేను ఇంట్లోనే ఉన్నానుగా, నాకు కనపడలేదే. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావురా, అదేగా నా ప్రాబ్లం. పక్కింట్లో ఆ అమ్మాయి యావరేజ్గా ఉందంటేనే చూడకుండా ఉండలేం. అలాంటిది సినిమా హీరోయిన్లా ఉందంటే చూసేదాకా ఆగలేం. హ్యారీ పాటర్ గో గో. ఉద్యోగం లేకపోతే కనీసం నువ్వు పేరు పెట్టి పెంచిన కుక్క కూడా నీ మాట ఎందు. ఎవరు బాబు? ఆంటీ, మాది పక్కిల్లు. బాల్ మీ ఇంట్లో పడింది, అందుకే. రా బాబు, వచ్చి తీసుకో. నీ పేరేంటి? రఘువరన్. ఆహా, ఏం జాబ్ చేస్తున్నావు? బొమ్మలాట సీరియల్ స్టార్ట్ అయిపోయినట్టుంది, నేను బాల్ తర్వాత తీసుకుంటా. నువ్వు కూడా బొమ్మలాట చూస్తావా? తిక్కరేగిందంటే నా కొడుకు 2వ పెళ్లి చేసేస్తాను. బా, ఎంత టార్చర్ పెడుతుందో అమ్మాయి నా అత్తగారు. నాకు ఈ క్యారెక్టర్ అంటే అస్సలు పడదా ఆంటీ. మా అమ్మాయిని ఇలా టార్చర్ పెడితే వెంటనే బ్యాగ్ సర్దుకొని వచ్చేయమంటాను. ఆంటీ, మీకు అమ్మాయిందా? శాలిని. ఓ, స్కూల్కి వెళ్ళిందా? స్కూలా? భలే వాడివే. 23 years బాబు దానికి. లోపల నిద్రపోతుందా? ఆఫీస్కి వెళ్ళింది. వాళ్ళ నాన్నకి ఇప్పుడే ఈగో స్టార్ట్ అయిపోయింది, కూతురు తనకన్నా ఎక్కువ సంపాదిస్తోందని. నెలకు 50,000 సంపాదిస్తుందా ఆంటీ? 50,000? వాళ్ళ నాన్నే నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. తన శాలరీ మంత్లీ 2 lakhs. పని పాట లేని ఫిగర్లే మనల్ని పట్టించుకో. అలాంటిది నెలకి 2 లక్షలు అంటే ఇక ఇంట్లోకి బాగాలేయడం వేస్ట్.